హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జావాని ఎలా డౌన్లోడ్ చేయాలో అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓకే, హియర్ సెర్చ్ java.com. ఇది అఫిషియల్ వెబ్సైటు. ఓకే, డౌన్లోడ్ జావా ఫర్ డెస్క్టాప్స్. డౌన్లోడ్ జావా. మీరు ఎటువంటి అనదర్ వెబ్సైట్ క్లిక్ చేయండి, ఎందుకంటే మాల్వేర్స్ అండ్ వైరస్ అనేది డౌన్లోడ్ అవుతుంటాయి. ఇది అఫిషియల్ వెబ్సైటు. ఓకే, డౌన్లోడ్ అనేది అయ్యింది. షో ఇన్ ఫోల్డర్, డబుల్ క్లిక్, ఎస్, ఇన్స్టాల్. ఇన్స్టాల్ అనేది అవుతుంది. వెయిట్. ఓకే, జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, జావా అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ లోకల్ డిస్క్ సి. చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. లోకల్ డిస్క్ సి ఓపెన్, ప్రోగ్రామ్ ఫైల్స్, డబుల్ క్లిక్, జావా, క్లిక్, GRE1 అంటే జావా మనం ఏ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లిక్ అండ్ దెన్ పైన సెర్చ్ బాక్స్లో ఇలా క్లిక్ చేయండి. ఇది అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు Ctrl+C దాన్ని కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత క్లోజ్. హియర్ కంప్యూటర్ మీద రైట్ క్లిక్, ప్రాపర్టీస్, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇది క్లిక్ చేయాలి. కంప్యూటర్ నేము, హార్డ్వేర్, అడ్వాన్స్ సిస్టమ్ ప్రొటెక్షన్. అడ్వాన్స్లో వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దాన్ని క్లిక్ చేయాలి. జాగ్రత్తగా వినండి. తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ అనేది వస్తుంది. న్యూ, ఎడిట్, డిలీట్. న్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జావా అండర్స్కోర్ హోమ్. హోమ్ అని టైప్ చేయాలి. కింద వేరియబుల్ వాల్యూ దగ్గర మనం ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. Ctrl+V. ఓకే, వేరియబుల్ నేమ్ దగ్గర Java_home అని రాసాం. వేరియబుల్ వాల్యూ దగ్గర మనం కాపీ చేసిన ప్రోగ్రామ్ ఫైల్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కాపీ చేసిన ఫైల్ అనేది ఇన్స్టాల్ అయింది. దెన్ ఓకే. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు విండోస్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ జావా సి అని టైప్ చేయండి. ఓకే, జావా అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.